వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి యూనిట్ 5లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఈ యూనిట్ 5లో మనకి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లో మీకు ఎక్కువ సార్లు ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ అడుగుతాడమ్మా. సో జాగ్రత్తగా వినండి, చాలా ఈజీగా ఉంటుంది. రైట్ ఏ నోట్ ఆన్ కాన్వాస్ ఆఫ్ మగధ. మగధను పరిపాలించిన కాన్వాస్ గురించి ఒక నోట్ రాయమని చెప్పాడు. అయితే ఇది చాలా ఈజీగా ఉంటుంది, కథ చెప్పినట్టు చెప్తాను, జాగ్రత్తగా వినండి, ఈజీగానే మీకు వచ్చేస్తుంది. ఈ కాన్వ వంశం అనేది బ్రాహ్మణ మూలానికి చెందినటువంటిది. ఈ కాన్వ వంశం అనేది ఏ మూలానికి చెందిందమ్మా? బ్రాహ్మణ మూలానికి చెందినది. ఈ కాన్వ వంశాన్ని స్థాపించిన వాడు ఎవరంటే వాసుదేవ కాన్వ. కన్వ వంశము అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో అయితే కొంచెం కాన్వ అంటాం, తెలుగులో అయితే కన్వ వంశం. వాసుదేవ కన్వ అనేటువంటి ఈ రాజు కన్వ వంశాన్ని స్థాపించాడు. ఈ కన్వ వంశం ఏ మూలానికి చెందింది? బ్రాహ్మణ మూలానికి చెందినది. ఈ కన్వ వంశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించిందంటే క్రీస్తు పూర్వం 73వ సెంచరీ నుంచి, అంటే 73 నుంచి 28 వరకు, 73వ సంవత్సరం నుంచి 28 క్రీస్తు పూర్వం సంవత్సరాలు వెనక నుంచి ముందుకు వస్తే మీకు తెలుసు. సో క్రీస్తు పూర్వం 73 నుంచి 28 వరకు కన్వ వంశము మగధను పరిపాలించింది. ఈ పరిపాలించినటువంటి కన్వ వంశాన్ని స్థాపించినటువంటి స్థాపకుడు ఎవరంటే వాసుదేవ కన్వ. స్థాపకుడు ఎవరండి? వాసుదేవ కన్వ. వీళ్ళు బ్రాహ్మణ మూలానికి చెందినటువంటి రాజులు. బ్రాహ్మణులు అంటే ఇప్పటి వరకు రాజులు క్షత్రియ మూలానికి చెందిన వారు ఉన్నారు, క్షత్రియేతరులు అంటే క్షత్రియులు కనుకోకుండా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. సో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ మూలానికి చెందినటువంటి రాజులు ఎవరంటే ఈ కన్వలు. ఈ కన్వ వంశాన్ని స్థాపించిన వాడు వాసుదేవ కన్వ. అయితే ఇతను శుంగ రాజ్యానికి చెందినటువంటి ఈ శుంగ రాజ్యానికి చెందినటువంటి దేవభూతి అనేటువంటి రాజుని చంపి కన్వ వంశాన్ని స్థాపించాడు. ఎవరు? ఈ వాసుదేవ కన్వ. ఇలా మగధను పరిపాలించేటువంటి సరికొత్త వంశం ఆవిర్భవించడానికి ఇది ఒక కారణమైంది. సో కన్వ వంశం ఎలా వచ్చిందంటే వాసుదేవ కన్వ శుంగను పరిపాలిస్తున్న శుంగ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి దేవభూతిని హత్య చేసి దేవభూతిని చంపి కన్వ వంశాన్ని స్థాపించాడు. ఈ కన్వ వంశానికి చెందిన వారు ఏ మూలానికి చెందిన వారంటే బ్రాహ్మణ మూలానికి చెందినవారు. అర్థమైంది కదమ్మా? ఇక్కడ వరకు క్లియరేనా? ఒకసారి అర్థం అవ్వకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి ఒక 2 minutes విని మరలా వీడియోని కంటిన్యూ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. 2 పాయింట్లు. కన్వ వంశం బ్రాహ్మణ మూలానికి చెందినది, దీన్ని స్థాపించిన వాడు వాసుదేవ కన్వ. 3వ పాయింట్ ఏంటి? ఇతడు దేవభూతి అనేటువంటి శుంగ సామ్రాజ్యానికి చెందిన రాజును ఓడించి కన్వ వంశాన్ని స్థాపించాడు. ఇక్కడ వరకు క్లియర్ కదమ్మా? ఓకేనా? చూడండి, ఇక మనం చూసినట్లయితే కన్వ సామ్రాజ్యం, ఈ కన్వ వంశం ఏ విధంగా ఉంటుంది? కన్వ సామ్రాజ్యం అన్నా కన్వ వంశం అన్నా ఏదన్నా పర్లేదమ్మా, కన్వ వంశం ఏ విధంగా ఉంటుంది? ఈ కన్వ రాజవంశం అనేది మగధను క్రీస్తు పూర్వం 73 నుంచి క్రీస్తు పూర్వం 28 వరకు పరిపాలించింది. ఏ ప్రాంతాన్ని? మగధ అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలించింది. క్రీస్తు పూర్వం 73వ సంవత్సరం నుంచి 28వ సంవత్సరం వరకు కన్వను పరిపాలించింది. ఈ కన్వ వంశం మగధను పరిపాలించింది. వీరి యొక్క రాజధాని వచ్చేసి పాటలీపుత్రం అమ్మ. మౌర్యుల యొక్క రాజధాని కూడా మగధను పరిపాలించేటప్పుడు పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకునే పరిపాలించారు. సో కన్వ వంశానికి చెందినటువంటి చక్రవర్తులు కూడా మగధను ఏ రాజధానిగా చేసుకొని పరిపాలించారంటే మగధ యొక్క రాజధానిగా పాటలీపుత్రం అనే నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. అయితే ఈ పాటలీపుత్రం అనేది శుంగ రాజ్యానికి పూర్వపు రాజధాని. శుంగ రాజ్యానికి పూర్వపు రాజధాని. ప్రస్తుతం మగధకు రాజధాని ఇది, కానీ శుంగ రాజధానికి అయితే ఇది పూర్వపు రాజధాని. శుంగ సామ్రాజ్యానికి మగధకి పాటలీపుత్రం రాజధాని.
ఈ పాటలీపుత్రమే దేవభూతుడు పరిపాలించక ముందు శుంగ సామ్రాజ్యానికి ఈ పాటలీపుత్రం రాజధానిగా ఉండేది. ఆ శుంగ సామ్రాజ్యంలో చివరి పాలకుడైన దేవభూతిని వాసుదేవ కన్వ చంపేసి కన్వ వంశాన్ని స్థాపించాడు. స్థాపించి మగధను పాలించడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి పాలించాడంటే పాటలీపుత్రం నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించాడు. అర్థమైంది కదమ్మా? ఇది దేవభూతి అనేటువంటి వాడు శుంగ సామ్రాజ్యానికి చెందిన రాజు. ఈ చివరి పాలకుడిని మన యొక్క ఇక్కడ ఉన్నటువంటి కన్వ వంశ స్థాపకుడైనటువంటి వాసుదేవ కన్వ ఈ యొక్క దేవభూతిని చంపి కన్వ వంశాన్ని స్థాపించి పాటలీపుత్రం నగరంగా పరిపాలన అనేది ప్రారంభించాడు. అయితే ఈ విషయాలన్నీ కూడా మన అనేటువంటి సంస్కృత రచయిత, ఎవరు? సంస్కృత రచయిత తన యొక్క గ్రంథంలో, ఇతను ఒక రచయిత, తన యొక్క గ్రంథంలో ఈ దేవభూతి ఏ విధంగా చనిపోయాడు, కన్వ వంశం ఏ విధంగా స్థాపించబడింది, వారి యొక్క రాజధాని విశేషాలు ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా ఈ బన అనేటువంటి సంస్కృత రచయిత తన గ్రంథాల్లో వివరంగా చెప్పాడు. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇక్కడ 3 పాయింట్లేనమ్మా క్లియర్ గా. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు కన్వ వంశం? 73 నుంచి 28 వరకు. ఎప్పుడు? క్రీస్తు పూర్వం. వీళ్ళు ఏ ప్రాంతాన్ని పరిపాలించారంటే మగధను. ఈ ప్రాంతం యొక్క రాజధాని పాటలీపుత్రం. ఈ పాటలీపుత్రం శుంగ సామ్రాజ్యానికి పూర్వపు రాజధాని ఉండేది. అంటే కొత్త రాజధాని వేరు, వీళ్ళకి ఇది పూర్వపు రాజధాని, వీళ్ళకి ఇది ప్రస్తుత రాజధాని. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలన్నీ ఎవరు రాశారు? సంస్కృత రచయిత అయినటువంటి బన అనేటువంటి రచయిత రాశాడు. క్లియర్ అమ్మా? ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది. కథ చెప్పినట్టు మీకు చెప్తున్నాను. ఈజీగానే మీరు నేర్చేసుకుంటారు. 1కి 2 సార్లు వింటే ఇంకా చదవాల్సిన అవసరం లేదు. ఓకే, చూడండి అమ్మా. మనం మొదటిగా వాసుదేవ కన్వ గురించి చదవాలి. సో వాసుదేవ కన్వ, మనం ముఖ్యంగా వాసుదేవ కన్వ గురించి ఈ కన్వ వంశంలో మాట్లాడుకుంటాం. ఈ వాసుదేవ కన్వ ఎవరు అంటే శుంగ రాజ్యాన్ని పరిపాలిస్తున్న చివరి పాలకుడైనటువంటి దేవభూతి అనేటువంటి ఈ రాజు యొక్క మంత్రి, దేవభూతి యొక్క అమాత్య అంటారు. అమాత్య అంటే మంత్రి అని. అమాత్య అంటే ఎవరమ్మా? మంత్రి అని. అమాత్య అంటే మంత్రి. ఈ దేవభూతి యొక్క మంత్రే ఈ వాసుదేవ కన్వ అమ్మ. అయితే మంత్రిగా ఉన్నటువంటి ఈ వాసుదేవ కన్వ ఈ దేవభూతిని హత్య చేస్తాడు. ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 73వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 73వ సంవత్సరంలో దేవభూతిని హత్య చేసి ఈ వాసుదేవ కన్వ కన్వ వంశాన్ని స్థాపిస్తాడు. ఏ వంశాన్ని? కన్వ వంశాన్ని స్థాపిస్తాడు. ఈ యొక్క వాసుదేవ కన్వ గోత్రం పేరు మీదగే ఈ వంశానికి కన్వ వంశం అని పేరు వచ్చింది. క్లియర్ కదమ్మా? 2 పాయింట్లు. శుంగ రాజ్యం యొక్క చివరి పాలకుడు ఎందుకంటే ఆయన చంపేసి ఇటు రాజు అయ్యాడు కాబట్టి. సో చివరి పాలకుడైనటువంటి ఈ దేవభూతిని అతని అమాత్య అంటే మంత్రి అయినటువంటి వాసుదేవ కన్వ హత్య చేసి కన్వ వంశాన్ని క్రీస్తు పూర్వం 73వ సంవత్సరంలో స్థాపించాడు. ఈ యొక్క కన్వ, వాసుదేవ కన్వ పేరు మీదుగా ఈ యొక్క వంశానికి కన్వ వంశం అని పేరు వచ్చింది. మౌర్యుల్ని ఇప్పుడు చంద్రగుప్త మౌర్యుడి పేరు మీద మౌర్య వంశం వచ్చింది. తర్వాత వచ్చిన బింబిసారుడు, అశోకుడు వీళ్ళందరూ మౌర్య వంశానికి చెందిన వాళ్ళు. అదే విధంగా మొదటి చంద్రగుప్తుడు లేదా మొదటి చంద్రగుప్త 1 అంటాం మనం. ఆ తర్వాత సముద్రగుప్తుడు, 2వ గుప్తుడు, ఇలా గుప్తుల గురించి చదివేటప్పుడు వస్తుంది. ఆ చంద్రగుప్తుడి పేరు మీదుగా గుప్త వంశం అని. ఇలా ఏ రాజు అయితే ముందుగా పరిపాలన స్టార్ట్ చేస్తాడో అతని పేరు మీదగానే ఆ వంశం స్థాపించబడుతుంది. సో కన్వ వంశాన్ని స్థాపించిన వాడు వాసుదేవ కన్వ. అతని గోత్రం ప్రకారమే ఈ వంశానికి కన్వ వంశం అనే పేరు వచ్చింది. అయితే ఇందాక మనం చెప్పుకున్నాం సంస్కృత రచయిత అయినటువంటి బన, ఈయన ఏ రచయిత? సంస్కృత రచయిత. ఈయన తన గ్రంథాల్లో ఈ అమాత్యగా ఉన్నటువంటి వాసుదేవ కన్వ దేవభూతిని హత్య చేసి కన్వ వంశాన్ని స్థాపించాడు. అమాత్యుని యొక్క చేతిలో దేవభూతి అంటే, అమాత్య అంటే మంత్రి అమ్మ, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇంకా కొత్త వ్యక్తి ఎవరో అనుకోని. మంత్రి చేతిలో ఘోరాతి ఘోరంగా హత్య చేయబడినటువంటి రాజు మనకి దేవభూతి కనిపిస్తాడు. ఆ దేవభూతిని చంపే ఇతను రాజ్యాన్ని స్థాపించాడు అని
చెప్పేటువంటి వ్యక్తి ఎవరంటే బన. ఈయన ఏ రచయిత? సంస్కృత రచయిత. అయితే ఈ వాసుదేవ కన్వ టైంలో ఏ ఏ ప్రాంతాలు ఇతని కన్వ వంశం ఆధీనంలో ఉండేవంటే ఉజ్జయిని, మధుర, అలాగే పాటలీపుత్రం, వారి యొక్క రాజధాని నగరం అమ్మాయి పాటలీపుత్రం, శ్రావస్తి, ఈ ప్రాంతాలు కన్వ వంశాన్ని పరిపాలనా నగరాలుగా ఉండేవి. ఈ 4 ప్రాంతాలు వాసుదేవ కన్వ టైంలో వాసుదేవ కన్వ కింద అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి. అంటే ఈ ప్రాంతాలని వాసుదేవ కన్వ పరిపాలించేవాడు. ఇది ఈ కన్వ వంశంలోని వాసుదేవ కన్వకు సంబంధించినటువంటి విషయం. ఇక వీరి యొక్క పాలకుల్ని, అంటే ఈ వంశానికి చెందినటువంటి పాలకులను కనుక మనం చూసినట్లయితే చూడండి, రూలర్స్ ఆఫ్ కన్వ డెన్సిటీ. కన్వ వంశంలోని పాలకులు ముఖ్యంగా 4 ఉంటారమ్మా. మెయిన్ గా ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు. వీరిలో మొదటి వాడి గురించి మనం ఇప్పుడే మాట్లాడాం. అతనే వాసుదేవ కన్వ. వాసుదేవ కన్వ ఇతను దేవభూతిని హత్య చేసి కన్వ వంశాన్ని స్థాపించాడని చెప్పుకున్నాం. ఇతని గోత్రం మీదే కన్వ వంశానికి ఆ పేరు వచ్చిందని కూడా చెప్పుకున్నాం. ఇంకా ఇతని గురించి ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఇతని తర్వాత ఇతని కుమారుడు, ఎవరి కుమారుడు? వాసుదేవ కన్వ యొక్క కుమారుడైనటువంటి భూమిమిత్రుడు కన్వ వంశానికి రాజు అయ్యాడు. ఎవరు? భూమిమిత్రుడు. ఈ కన్వ వంశంలో రెండో రాజు భూమిమిత్రుడు. మొదటి రాజు వాసుదేవ కన్వ. ఈ వాసుదేవ కన్వ కుమారుడే భూమిమిత్రుడు. ఈయన మగధ సామ్రాజ్యాన్ని 14 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఈయన తర్వాత ఈయన కుమారుడైనటువంటి నారాయణుడు రాజు అయ్యాడు. ఇతని కుమారుడి పేరేంటమ్మా? నారాయణ. ఈ నారాయణ రాజు అయ్యి మగధను 12 సంవత్సరాల పాటు పరిపాలించాడు. ఇక కన్వ వంశంలో చివరి పాలకుడు, ఈ చివరి పాలకుడు ఎవరంటే నారాయణుడి యొక్క కుమారుడు. ఇతన్నే మనం సుశర్మ అంటాం. సుశర్మన్. ఇతను కన్వ వంశానికి చెందినటువంటి చివరి పాలకుడు. ఇతను ఎవరు? కన్వ వంశానికి చెందిన చివరి పాలకుడు. ఈ 4 కన్వ వంశానికి చెందినటువంటి ప్రముఖ రాజులు. మొదటి రాజు వచ్చేసి వాసుదేవ కన్వ, రెండో రాజు వచ్చేసి భూమిమిత్రుడు, 3వ వాడు నారాయణ, 4వ వాడు సుశర్మన్. ఈ సుశర్మన్నే శాతవాహన వంశ స్థాపకుడైనటువంటి శ్రీముఖుడు ఓడించి శాతవాహన రాజ్యాన్ని నెలకొల్పాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 28వ సంవత్సరంలో. ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 28వ సంవత్సరంలో జరిగింది. ఏది? ఈ కన్వ వంశంలో చివరి పాలకుడైనటువంటి సుశర్మన్ని శ్రీముఖుడు చంపి శాతవాహన వంశాన్ని, ఏ వంశాన్ని? శాతవాహన వంశాన్ని. యాస్, ఎవరో చెప్పారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నాడే, ఆ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క వంశమే శాతవాహన వంశము. ఈ శాతవాహనాన్ని స్థాపించినటువంటి వ్యక్తి శ్రీముఖుడు. ఈ శ్రీముఖుడు క్రీస్తు పూర్వం 28వ సెంచరీలో, సెంచరీ కాదు, 28వ సంవత్సరంలో, సెంచరీ అంటే శతాబ్దం అవుతుంది. క్రీస్తు పూర్వం 28వ సంవత్సరంలో ఈ కన్వ వంశానికి చెందినటువంటి చివరి పాలకుడైన సుశర్మన్ను ఓడించి భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాది భారతదేశంలో శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ 4 కన్వ వంశంలో చెప్పుకోదగిన గొప్ప పాలకులు. అయితే మనం వీళ్ళ గురించి తెలుసుకోవలసినటువంటి ఇంకొక ముఖ్యమైన అంశం ఉందమ్మా. అది ఏంటంటే వీళ్ళ యొక్క పరిపాలనా కాలం. వీళ్ళు కన్వ వంశము క్రీస్తు పూర్వము 73 నుంచి క్రీస్తు పూర్వము 28 వరకు పాలించిందని మనం చెప్పుకున్నాం. అంతేనా? చూడండి, ఇందులో మొదటి వాడైనటువంటి వాసుదేవ కన్వ 73వ క్రీస్తు పూర్వం 73 నుంచి 64 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి భూమిమిత్ర 64 నుంచి క్రీస్తు పూర్వం 50 వరకు పాలించాడు. అతని తర్వాత అతని కుమారుడైనటువంటి నారాయణ 50 నుంచి 38 వరకు, క్రీస్తు పూర్వం 38 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత సుశర్మన్, ఇతను చివరివాడు. ఈ సుశర్మన్నే శాతవాహన
వంశస్థాపకుడైనటువంటి శ్రీముఖుడు ఓడించి శాతవాహన వంశాన్ని క్రీస్తు పూర్వము 28వ సంవత్సరంలో స్థాపించాడు. ఇదిగోండి 28 BCలో శాతవాహన వంశం అనేది స్థాపించబడింది. ఇంతటితో కణవ వంశం అనేది అంతమైంది. ఇదమ్మా కణవ వంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఏమీ లేదు, కణవ వంశం ఏ విధంగా వచ్చింది, దేవభూతిని హత్య చేసి వాసుదేవ కణవ వంశాన్ని స్థాపించాడు. ఇతను బ్రాహ్మణ మూలానికి చెందినవాడని చెప్పుకున్నాం. ఇతని తర్వాత ఉన్నటువంటి వరుస క్రమంలో వచ్చిన రాజులందరి గురించి కూడా మనం నేర్చుకున్నాం. చాలా ఈజీగా ఉంటుంది. 1కి 2 సార్లు క్లాస్ విని PDF ఒకసారి చూసుకున్నట్లయితే రేపు ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ వస్తే ఈజీగానే మీరు రాయగలరు. 100% ఈ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకుంటే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ మనం ముందు వీడియోలో ఒక క్వశ్చన్ డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ని డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే రైట్ అబౌట్ ద ఇండో బ్యాక్ట్రియన్ గ్రీక్ ఇన్వేషన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఎస్టిమేట్ దేర్ ఎఫెక్ట్స్. ఇండో బ్యాక్ట్రియన్ యొక్క బంధాలను గురించి, ఈ విధమైనటువంటి ఇండో బ్యాక్ట్రియన్ బంధాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఒక వివరణాత్మకమైన వ్యాసాన్ని, అంటే వాటి గురించి చర్చించమని అడిగాడు. సో క్వశ్చన్ ఎలాగిచ్చినా ఇండో బ్యాక్ట్రియన్ అనేసి పదం మీకు కనిపించినట్లయితే ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఏంటి ఇండో బ్యాక్ట్రియన్ అంటే? అసలు బ్యాక్ట్రియన్, ఇండో అంటే ఇండియా అని మీకు తెలుసు, మరి బ్యాక్ట్రియన్ అంటే మీకు తెలియాలి కదా. అదేంటంటే అలెగ్జాండర్ మరణం తర్వాత, ప్రపంచ విజేతగా చెప్పబడినటువంటి అలెగ్జాండర్ మరణం తర్వాత, మనం ఫస్ట్ అలెగ్జాండర్ ఎప్పుడు చనిపోయాడని చెప్పాం? క్రీస్తు పూర్వం 321 సంవత్సరంలో చనిపోయాడని చెప్పాం. సో ఈ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత, అంటే ఆఫ్టర్ 321 BC, క్రీస్తు పూర్వం 321 తర్వాత బ్యాక్ట్రియా అనే ప్రాంతంలో స్థిరపడినటువంటి గ్రీకులను బ్యాక్ట్రియన్స్ అంటారు. స్థిరపడిన గ్రీకులను బ్యాక్ట్రియన్స్ అంటారు. అర్థమైందమ్మా? ఈ బ్యాక్ట్రియన్లు ఎవరో? బ్యాక్ట్రియన్లు అంటే ఎవరో కాదు, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత కొంతమంది గ్రీకులు ఈ బ్యాక్ట్రియా అనే ప్రాంతంలో స్థిరపడ్డారు. అలా స్థిరపడినటువంటి గ్రీకులని బ్యాక్ట్రియన్లు లేదా బ్యాక్ట్రియన్ గ్రీకులు అంటారు. క్లియర్? ఈ యొక్క బ్యాక్ట్రియన్ వంశానికి స్థాపకుడు ఎవరంటే డయోడోటస్. స్థాపకుడు ఎవరు? ఈ బ్యాక్ట్రియన్ వంశ స్థాపకుడు డయోడోటస్. ఈ డయోడోటస్ అనేటువంటి వ్యక్తి ఈ బ్యాక్ట్రియన్ వంశాన్ని స్థాపించాడు. క్లియర్ కదమ్మా? చాలా లేదమ్మా, చిన్న చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మనం నేర్చుకుంటే ఈ క్వశ్చన్ కనుక మీకు రేపు ఎగ్జామ్ లో ఇస్తే కంపల్సరీగా మనం ముందు డిస్కస్ చేసిన క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఈజీగానే ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, ఇండో బ్యాక్ట్రియన్ బంధం గురించి. ఇండో బ్యాక్ట్రియన్ గ్రీక్ అంటే ఆ బ్యాక్ట్రియన్ గ్రీకులకి ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులకి మధ్య ఉన్న సంబంధం గురించి ఈ క్వశ్చన్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ బ్యాక్ట్రియన్ గ్రీకులు ఎవరు అంటే అలెగ్జాండర్ మరణం తర్వాత, అంటే అలెగ్జాండర్ మరణం ముందు కాదు, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత. అర్థమవుతుంది కదమ్మా? అలెగ్జాండర్ మరణం తర్వాత బ్యాక్ట్రియాలో స్థిరపడినటువంటి గ్రీకులనే బ్యాక్ట్రియన్ గ్రీకులు అంటాం. ఓకేనా? వీళ్ళకి, ఈ వంశ స్థాపకుడికి, ఈ బ్యాక్ట్రియన్ గ్రీక్ వంశ స్థాపకుడు ఎవరంటే డయోడోటస్. ఈ డయోడోటస్ లో సిరియా యొక్క ఆంటియోయస్, సిరియాని పరిపాలిస్తున్న ఆంటియోస్ II. సిరియాని ఎవరు పరిపాలిస్తున్నారు? ఆంటియోస్ II. ఈ సిరియాని పరిపాలిస్తున్న ఆంటియోస్ II పాలన నుంచి విముక్తి పొందారు. ఏం పొందారు? విముక్తి పొందారు. ఎవరు? బ్యాక్ట్రియన్లు విముక్తి పొందారు. సిరియా యొక్క ఆంటియోస్ II పాలన నుంచి ఈ బ్యాక్ట్రియన్లు విముక్తి పొందారు. ముందుగా 3 పాయింట్లు ఈజీగా ఉంటది, మీకు అర్థం అవ్వాలని 1కి 2 సార్లు చెప్తున్నా. క్లియర్ గా వినండి, ఈజీగా ఉంటుంది. ఎవరు బ్యాక్ట్రియన్లు అంటే
అలెగ్జాండర్ మరణం తర్వాత బ్యాక్ట్రియాలో స్థిరపడినటువంటి గ్రీకులని బ్యాక్ట్రియన్ గ్రీకులు అంటాం. ఈ బ్యాక్ట్రియన్ వంశ స్థాపకుడు ఎవరంటే డయోడాటస్. వీళ్ళు సిరియాను పరిపాలిస్తున్న ఆంటియోస్ II పాలన నుంచి విముక్తి పొందారు. ఎవరు? బ్యాక్టీరియన్ గ్రీకులు. బ్యాక్టీరియా ఈ యొక్క సిరియాను పాలిస్తున్న ఆంటియోస్ పాలన నుంచి విముక్తి పొందింది. ఈ బ్యాక్టీరియాలో ఉన్నవారు ఎవరు? బ్యాక్టీరియన్ గ్రీకులు. ఇది దీనికి సంబంధించి. అయితే మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే బ్యాక్టీరియన్ గ్రీకుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండమ్మా, ఈజీగానే ఉంటుంది. ఇంకా అర్థం అవ్వకపోతే వీడియోని ఒకసారి వెనక్కి తీసుకొని వెళ్ళి ఒకసారి చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ బ్యాక్ట్రియన్ లో గొప్పవాడు డిమిట్రియస్. ఈ పేరు మీరు ఎక్కడో విని ఉంటారే, విన్నారా? వినే ఉంటారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసినట్లయితే అక్కడ డిమిట్రియస్ అనే పేరుతో తన పిలుస్తారు. సో సినిమా చూసినప్పుడు ఈ పేరు వస్తుంది, చూడండి. ఈ డిమిట్రియస్ యొక్క భారతదేశంలో ఉన్న ఆ యొక్క ప్రాంతాలను ఎప్పుడు పరిపాలించాడంటే క్రీస్తు పూర్వం 190 నుంచి 175 సంవత్సరం వరకు పరిపాలించాడు. ఎవరు? డిమిట్రియస్. ఈ డిమిట్రియస్, ఇంగ్లీష్ లో డిమిట్రియస్ అంటాం, తెలుగులో డిమిట్రియస్ అంటాం. సో ఇతను క్రీస్తు పూర్వం 190 నుంచి 175 వరకు, అంటే దాదాపు 14-15 సంవత్సరాలు భారతదేశంలో ఇతని పరిపాలన అనేది కొనసాగింది. ఈయన ఒక గొప్ప విజేత. ఎవరు? డిమిట్రియస్ అనేటువంటి వ్యక్తి ఒక గొప్ప విజేత. ఈ బ్యాక్టీరియన్ లో గొప్ప విజేత ఈ డిమిట్రియస్. అర్థమవుతుంది కదమ్మా? క్లియరా? అయితే ఈయన ఏ ఏ ప్రాంతాలని ఆక్రమించుకున్నాడంటే భారతదేశంలో పంజాబ్, అదే విధంగా సింధు, అదే విధంగా పంజాబ్ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఆక్రమించుకున్నాడు. అదే విధంగా సింధు ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించుకున్నాడు. ఇంకా చూసినట్లయితే పాటలీపుత్రాన్ని, అంటే మనం మగధ రాజధానిగా మనం ఇంతకు ముందు క్వశ్చన్ లో మనం డిస్కస్ చేసినప్పుడు కానీ ముందు యూనిట్ నుంచి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. మగధకు రాజధానిగా రాజగృహం ఉండేదని ఫస్ట్ యూనిట్ లో చెప్పుకున్నాం. మౌర్యులు ఎప్పుడైతే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారో పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకున్నారని డిస్కస్ చేసాం. ఓకేనా? అయితే ఈ డిమిట్రియస్ గొప్ప విజేత అయ్యుండి భారతదేశంలో పంజాబు, సింధు, మధుర లాంటి ప్రాంతాలను ఆక్రమించాడమ్మా. ఏ ఏ ప్రాంతాలు? పంజాబు, సింధు, మధుర. ఈ 3 ప్రాంతాలని ఆక్రమించాడు. ఇప్పుడు ఉన్నటువంటి పంజాబు, సింధు అనేది పాకిస్తాన్ లో ఉంది. ఈ పెద్ద ప్రాంతాన్ని, పంజాబ్, సింధు, మధురలతో కూడిన ఒక పెద్ద ప్రాంతాన్ని ఆక్రమించుకున్నవాడు డిమిట్రియస్. అయితే ఈ డిమిట్రియస్ మగధను కూడా బెదిరించాడు, మగధ రాజ్యాన్ని కూడా బెదిరించాడు. అయితే ఇతను ఉడతూపులకి భారతీయులు అంత పెద్దగా భయపడరు అనే విషయం మీకు తెలుసు. అయితే ఎప్పుడైతే ఇతను మగధను బెదిరించలేదమ్మా, ఇతను బెదిరించింది పాటలీపుత్రాన్ని బెదిరించాడు. పాటలీపుత్రం అనేది మగధ రాజధానిగా ఉండేది. ఈ పాటలీపుత్రంని ఎప్పుడైతే ఇతను బెదిరించాడో మగధను పరిపాలిస్తున్నటువంటి పుష్యమిత్ర శృంగుడు అనేటువంటి భారతీయ రాజు ఈ డిమిట్రియస్ ని కుక్కను కొట్టినట్టు కొట్టాడు. ఎప్పుడైతే ఇతను మగధ రాజధాని అయినటువంటి పాటలీపుత్రాన్ని ఆక్రమించుకోవడానికి బెదిరింపులకు గురి చేశాడో ఈ పుష్యమిత్ర శృంగ అనేటువంటి భారతీయ రాజు డిమిట్రియస్ ని పాటలీపుత్రం నుంచి తరిమి కొట్టాడు. దీంతో అతను భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది డిమిట్రియస్ కి సంబంధించి. ఎందుకు మనం డిమిట్రియస్ గురించి మాట్లాడామంటే డిమిట్రియస్ బ్యాక్ట్రియన్ గ్రీకుల్లో ఒక గొప్ప విజేత. ఈయన చాలా ప్రాంతాలను ఆక్రమించాడు. భారతదేశానికి వచ్చినట్లయితే పంజాబు, సింధు, అదే విధంగా మధుర ప్రాంతాలను ఆక్రమించాడు. ఇక మగధకు వచ్చి పాటలీపుత్రాన్ని కూడా ఆక్రమించుకోవాలని చూశాడు, కానీ మగధ రాజు అయినటువంటి పుష్యమిత్ర శృంగ చేతిలో ఓడిపోయి ఈ పుష్యమిత్ర శృంగ తరిమి కొట్టడం వల్ల ఇతను భారతదేశం నుంచి పారిపోయాడు. అర్థమవుతుంది కదమ్మా మీకు? ఓకే, పారిపోయాడు. ఇక ఇతని తర్వాత చెప్పుకోదగినటువంటి బ్యాక్ట్రియన్ రాజు ఎవరో ఒకసారి చూద్దాం. ఇతని తర్వాత వచ్చిన వాడే మెనాండర్. ఇతను క్రీస్తు పూర్వం 60వ సంవత్సరం నుంచి భారతదేశాన్ని పరిపాలించాడు. అయితే భారతదేశంలో కొన్ని ప్రాంతాలే, మొత్తం దేశాన్ని పరిపాలించలేదు, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇతను బ్యాక్ట్రియన్ల అందరిలో కల్లా గొప్పవాడు. అంటే
డయోడోటస్ నుంచి దిమిత్రియస్ వరకు అందరూ చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికంటే గొప్పవాడు మెనాండర్. ఈ మెనాండర్ ఇతనికన్నా ముందున్నటువంటి దిమిత్రియస్ యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. డిమిత్రియస్ యొక్క కుమార్తెను వివాహం చేసుకొని ఆయన యొక్క రాజ్యానికి వారసుడైపోయాడు. ఎవరు? మెనాండర్. మెనాండర్ ఎవరి కుమార్తెను వివాహం చేసుకున్నాడు? డిమిత్రియస్ యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఇతను బ్యాక్ట్రియన్ల అందరిలో కల గొప్పవాడు. ఎవరు? మెనాండర్. ఇతను డిమిత్రియస్ ఎప్పుడైతే భారతదేశం పుష్యమిత్ర సొంగ చేతిలో ఓడిపోయాడో ఆ తర్వాత భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతని తర్వాత ఈ మెనాండర్ అనేవాడు డిమిత్రియస్ కుమార్తెని, గ్రీకు ప్రాంతంలో డిమిత్రియస్ కుమార్తెని వివాహం చేసుకుని ఈయన ఆక్రమించుకున్నటువంటి రాజ్యాన్ని, ఈయన యొక్క ఏ ఏ ప్రాంతాలను అయితే ఈయన ఆధీనంలో ఉండేవో భారతదేశం కాకుండా మిగతా గ్రీకు ప్రాంతాల్లో కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం సామ్రాజ్యానికి ఈ మెనాండర్ వారసుడు అయిపోయాడు. ఇతను గురించి చరిత్రలో చెప్పబడింది ఏంటంటే, ఇతను ప్రపంచాన్ని జయించాడు అనుకున్నటువంటి అలెగ్జాండర్ కన్నా ఎక్కువ ప్రాంతాలని జయించాడు. ఎవరు? మెనాండర్. మెనాండరు అలెగ్జాండర్ కన్నా ఎక్కువ ప్రాంతాలను జయించాడు. కాకపోతే ఇతని యొక్క విజయాల గురించి ఎక్కువగా ప్రస్తావించబడలేదు. అలెగ్జాండర్ కన్నా ఎక్కువ విజయాలను జయించిన వాడు ఏ గ్రీకు వీరుడంటే మెనాండర్. మెనాండరే గ్రీకులు అందరిలో కల్లా ఎక్కువ ప్రాంతాన్ని జయించినటువంటి, ఎక్కువ దేశాలను జయించినటువంటి వ్యక్తి మెనాండర్. అలెగ్జాండర్ కూడా మెనాండర్ అన్ని దేశాలను జయించాల. అలెగ్జాండర్ కొన్ని దేశాలను మాత్రమే జయించాడు, కానీ ఈ మెనాండర్ ఎక్కువ దేశాలని జయించాడు. అయితే ఇతను యొక్క రాజధాని ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉండేదంటే గాంధార నుంచి, ఎక్కడ నుంచి? గాంధార ప్రాంతం నుంచి మధుర వరకు, గాంధార నుంచి మధుర వరకు ఒక సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని ఈ యొక్క మెనాండర్ ఏర్పాటు చేశాడు. గాంధార నుంచి, అర్థమవుతుంది కదమ్మా, గాంధార నుంచి మధుర వరకు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎంత గొప్ప వీరుడు అనమాట. ఈ బ్యాక్ట్రియన్లో మెనాండర్ అంత సామాన్యమైన వ్యక్తి కాదు. డిమిత్రియస్ కుమార్తెని వివాహం చేసుకుని డిమిత్రియస్ యొక్క రాజ్యానికి వారసుడయ్యాడు. అంతేతో ఆగిపోకుండా చాలా ప్రాంతాలను ఆక్రమించుకొని రాజ్యాన్ని గాంధార నుంచి మధుర వరకు, ఎక్కడి వరకు? మధుర వరకు ఒక సువిశాలమైనటువంటి, ఒక విస్తారమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే ఈ మొత్తం సామ్రాజ్యానికి ఒక రాజధాని ఉండాలి కదమ్మా. ఈయన యొక్క రాజధాని వచ్చేసి సియోల్కోట్. ఈయన రాజధాని ఏంటి? సియోల్కోట్. ఎవరి రాజధాని? మెనాండర్ యొక్క రాజధాని. ఈ మొత్తం సువిశాలమైన సామ్రాజ్యానికి రాజధానిగా సియోల్కోట్ ని ఎంచుకున్నాడు. ఈయన కన్ను మగధ మీద పడింది. ఇంతకు ముందు మగధని ఇంకొక అతను జయించాలనుకున్నాడు. అతను ఎవరు? డిమిత్రియస్. ఈయన మగధను జయించాలనుకుని పాటలీపుత్రాన్ని బెదిరిస్తే పుష్యమిత్ర సొంగుడు కుక్కను కొట్టినట్టు కొట్టి పంపాడు. సో ఇతని కన్ను కూడా మగధ మీద పడింది. సో ఇతను కూడా మగధను జయించాలని వచ్చాడు. అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే పుష్యమిత్ర శృంగుడి యొక్క కుమారుడు మనవడు వసుమిత్ర శృంగ. ఎవరు? వసుమిత్ర శృంగ. ఈ మెనాండర్ గొప్పవాడు, గొప్ప విజేత కూడా. ఈయన మగధ మీదకి వచ్చినప్పుడు ఆ మగధను పరిపాలిస్తున్నటువంటి భారతీయ రాజు వసుమిత్ర శృంగ. ఈ వసుమిత్ర శృంగ తాతకే అంత ఉంటే మనవడేమైనా తగ్గుతాడా? తగడు కదా. ఇంత గొప్పవాడైనటువంటి మెనాండర్ ని పాటలీపుత్రం నుంచి కుక్కను కొట్టినట్టు కొట్టి పంపాడు. సో ఇతని మామ అయినటువంటి డిమిత్రియస్ ఈ వసుమిత్ర శృంగ యొక్క తాతగారు అయినటువంటి పుష్యమిత్ర శృంగ చేతిలో ఓడిపోతే, ఈ వసుమిత్ర శృంగ చేతిలో ఈ యొక్క మెనాండర్ ఓడిపోయి గ్రీకుకి పారిపోయాడు. ఇది బ్యాక్ట్రియన్ల యొక్క చరిత్ర. అయితే బ్యాక్ట్రియన్లకి మనకి ఉన్నటువంటి, అయితే ఇండో బ్యాక్ట్రియన్ బంధం వల్ల కలిగినటువంటి ఎఫెక్ట్స్ ఏంటి, ప్రభావం ఏంటి, ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ ఇండో బ్యాక్ట్రియన్ బంధాల వల్ల, ఈ విధానం వల్ల పలుమార్లు భారతదేశంలో దండయాత్రలు జరిగి మౌర్యుల యొక్క సామ్రాజ్యం బలహీనపరచబడింది. ఎవరి సామ్రాజ్యం? మౌర్యుల యొక్క సామ్రాజ్యం బలహీనపరచబడింది. అంటే మౌర్య సామ్రాజ్యం వీక్ అయిపోయింది. ఎందుకు వీక్ అయిపోయిందంటే అశోకుడు తర్వాత
యుద్ధాలు అనేవి చేయడానికి మౌర్యులు ఇష్టపడలే. అశోకుడు తన తర్వాత తన కుమారులు అందరూ కూడా శాంతి వైపే వెళ్తారు, యుద్ధాలు చేయరని ప్రకటించాడు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ బలహీనులు, ఎందుకు పనికిరాని వాళ్ళు. అలాగా మౌర్య వంశం అశోకుడు తర్వాత నిర్వీర్యం అయిపోయింది. సో దానికి ఈ ఇండో బ్యాక్టీరియన్ అనేది కూడా ఒక రకమైనటువంటి కారణం. ఇంకా చూసుకున్నట్లయితే గ్రీకుకి భారతదేశానికి ఉన్నటువంటి ఈ సంబంధాల వల్ల, ఇండో బ్యాక్టీరియన్ సంబంధాల వల్ల భారతదేశంలో ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, గణిత శాస్త్రం, ఈ 3 శాస్త్రాల్లో ఒకరి ఆలోచనలు ఒకరు పరస్పరం కూడా పంచుకొని ఈ 3 శాస్త్రాల్లో అత్యధికమైనటువంటి ఆవిష్కరణలకి దారి తీయడానికి ఈ ఇండో బ్యాక్టీరియన్ బంధం అనేది ఒక రకంగా కారణమైంది. అయితే ఇందులో మనం బాగా చూసినట్లయితే ఖగోళ శాస్త్ర విషయాలని భారతీయ గణిత శాస్త్రవేత్తలు కానీ, భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు కానీ గ్రీకులతో కలిపి అనేక విషయాలను పంచుకొని భారతదేశంలో ఈ శాస్త్రాల అభివృద్ధి కృషి చేశారు. ఇంకా చూసుకున్నట్లయితే ఈ గ్రీకుల వల్ల భారతదేశంలో గాంధార శిల్పకళ అనేటువంటి ఒక కొత్త శిల్పకళ ఆవిర్భవించింది. ఏంటి ఈ గాంధార శిల్పకళ అంటే, ఈ గాంధార శిల్పకళలో గ్రీకుల హస్తం ఉంటే ఈ గాంధార శిల్పకళలో భారతీయుల యొక్క హృదయం కనిపిస్తుంది. అంటే మనసేమో మనది, చేతి పనేమో వాళ్ళది. సో ఇలాంటి ఒక కొత్త హస్తకళ, అంటే చేతితో చేసేటువంటి ఒక శిల్పకళ, చేతులతో రాళ్ళను చెక్కి విగ్రహాలుగా మలచడం అనేటువంటి ఒక కొత్త శిల్పకళ, గాంధార శిల్పకళ ఈ ఇండో బ్యాక్టీరియన్ వల్ల భారతదేశంలోకి వచ్చింది. అర్థమవుతుంది కదమ్మా. ఇంకా చివరగా భారతీయ యొక్క నాణ్యాలు చాలా దేశాల్లో పరిగణించబడ్డాయి. ఏంటి నాణ్యాలు? మౌర్యుల ప్లేస్ లో గ్రీకు నాణ్యాలు వచ్చాయి. మౌర్యుల కాలంలో నాణ్యాలు ముద్రించబడ్డాయి. ఆ నాణ్యాల ప్లేస్ లో గ్రీకుల యొక్క నాణ్యాలు భారతదేశంలో చలామణిలోకి వచ్చాయి. ఈ నాణ్యాలు ప్రపంచవ్యాప్తంగా భారతీయ నాణ్యాలుగా పరిగణించబడ్డాయి. ఈ విధంగా ఇండో బ్యాక్టీరియన్ సంబంధం యొక్క ప్రభావం అనేది భారతదేశం మీద ఉంది. చాలా ఈజీ అమ్మా, 4 పాయింట్లు. బ్యాక్టీరియన్లు అంటే అలెగ్జాండర్ చచ్చిపోయిన తర్వాత బ్యాక్టీరియాలో స్థిరపడినటువంటి గ్రీకులు. డయోడోటస్ దీని స్థాపకుడు. వీళ్ళు భారతదేశంలో, అంటే వాళ్ళ యొక్క గ్రీకులు ఎక్కడ బ్యాక్టీరియాలో స్థిరపడ్డారు? సిరియా యొక్క 2వ పాలకుడైనటువంటి ఆంటియోస్ పాలన నుంచి విముక్తి పొందారు. వీళ్ళు దిమిత్రియస్ గురించి చెప్పుకున్నాం, మెనాండర్ గురించి చెప్పుకున్నాం. వీళ్ళిద్దరూ మగధ మీదకి వెళ్ళినప్పుడు మగధను పరిపాలిస్తున్నటువంటి శృంగ వంశానికి చెందిన పుష్యమిత్ర శృంగ, అలాగే వసుమిత్ర శృంగ, వీళ్ళిద్దరు కూడా దిమిత్రియస్, మెనాండర్ ని భారతదేశం నుంచి తిప్పుకొట్టారు. ఆ తర్వాత ఈ బంధం వల్ల భారతదేశంలో జరిగినటువంటి ఎఫెక్ట్స్ ఏ విధంగా ప్రభావం చూపించిందో కూడా మాట్లాడుకున్నాం. ఇది 1కి 2 సార్లు చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. రేపు ఎగ్జామ్ లో కూడా మీరు ఈజీగానే రాస్తారు. సో క్లియర్ కదమ్మా. ఈ 5th యూనిట్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ వచ్చేసి గాంధార ఆర్ట్. గాంధార శిల్పకళ గురించి అడగకుండా మీకు క్వశ్చన్ పేపర్ ఉండదు. ఖచ్చితంగా మీ క్వశ్చన్ పేపర్ లో ఈ గాంధార శిల్పకళ గురించి ఎస్ఏ క్వశ్చన్ అయినా అడుగుతాడు, షార్ట్ ఆన్సర్ అయినా అడుగుతాడు. ఎక్కువ అవకాశం షార్ట్ ఆన్సర్ అడగడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే రాజులు, వారి సామ్రాజ్య విస్తరణలు, పరిపాలన, ఇవన్నీ కూడా ఎక్కువ మ్యాటర్ కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని ఎస్ఏ క్వశ్చన్స్ గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది షార్ట్ ఆన్సర్ కి ఇవ్వడానికే అవకాశం ఉంటుంది. కాబట్టి షార్ట్ అండ్ స్వీట్ గా ఒక 6 to 7 words లో ఒక 5 నుంచి 6 సెంటెన్సెస్ లో దీన్ని కంప్లీట్ చేసుకున్నాం. జాగ్రత్తగా చూడండి. ఈ గాంధార శిల్పకళ అనేటువంటిది గ్రీకుల ప్రభావంతో భారతదేశంలోకి వచ్చింది. ఎవరి ప్రభావంతో అండి? గ్రీకుల ప్రభావంతో భారతదేశంలోకి వచ్చింది. అయితే ఇది భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వంశమైన కుషానుల కాలం నుంచి, కుషానులు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేది. దీని యొక్క ప్రభావం ఎవరి కాలంలో ఉండేది? కుషానుల కాలంలో ఎక్కువగా ఉండేది. ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి, ఎన్నో శతాబ్దం? క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి భారతదేశంలో ఈ గాంధార శిల్పకళ అనేది ప్రాచుర్యం పొందింది. ఎవరి వల్ల వచ్చింది? గ్రీకుల ప్రభావంతో వచ్చింది. ఎవరి కాలంలో వచ్చింది? కుషానులు అనే రాజవంశం కాలంలో వచ్చింది. ఏ శతాబ్దంలో వచ్చింది అంటే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుండి ఇది బాగా
ప్రాచుర్యం పొందింది. అయితే ఈ గాంధార శిల్పకళ అనేది దీని గురించి మనం వివరంగా చూసుకున్నట్లయితే ఈ గాంధార శిల్పకళ భారత్, చైనా, ఇరాన్ మరియు గ్రీకు రాజ్యాల సమూహాలతో కూడినటువంటిది. ఈ 4 రాజ్యాల యొక్క సమూహాలతో కూడినటువంటి శిల్పకళే గాంధార శిల్పకళ. ఈ పాయింట్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. భారత్, చైనా, ఇరాన్, అదే విధంగా మనకి గ్రీకు రాజ్యాల యొక్క ఈ 4 రాజ్యాల యొక్క సమూహంతో కూడినటువంటి శిల్పకళే గాంధార శిల్పకళ. అయితే ఈ గాంధార శిల్పకళ మనకి ఎక్కడ కనిపిస్తుందంటే భారతదేశంలో ఒకటి బెలుచిస్తాన్, పాకిస్తాన్ లో ఉంది. ఇది బెలుచిస్తాన్ ప్రాంతం, బ్రాకెట్లో పాకిస్తాన్ అని రాసుకోండి. పాకిస్తాన్ లోను, అదే విధంగా భారతదేశంలోని తక్షశిల వంటి ప్రాంతాల్లో ఈ గాంధార శిల్పకళ కనిపిస్తుంది. వీటితో పాటు భారతదేశంలో గుజరాత్, అదే విధంగా కాశ్మీర్, అదే విధంగా మధుర, ఈ ప్రాంతాల్లో కూడా గాంధార శిల్పకళ అనేది తవ్వకాల్లో బయటపడింది. గాంధార శిల్పకళ ఎక్కడెక్కడ? పాకిస్తాన్లోను, తక్షశిల ప్రాంతంలోనూ కనుగొనబడింది. అదే విధంగా గుజరాత్, కాశ్మీర్, మధుర వంటి భారతీయ ప్రాంతాల్లో కూడా ఈ గాంధార శిల్పకళ కనుగొనబడింది. ఇది ముఖ్యంగా దీని ప్రభావం ఏ దేశాల్లో ఉందంటే చైనా దేశంలోను, అదే విధంగా కొరియా దేశంలోను, అదే విధంగా జపాన్ దేశంలోను, ఈ 3 దేశాల్లో కూడా గాంధార శిల్పకళ యొక్క ప్రభావము ఎక్కువగా ఉంది. గాంధార శిల్పకళ గ్రీకుల ప్రభావం ద్వారా అన్ని దేశాల్లోకి వచ్చిందమ్మా. గ్రీకు శిల్పకళకు సంబంధించినటువంటి కళే గాంధార శిల్పకళ. ఈ గాంధార శిల్పకళలో గ్రీకుల యొక్క హస్తం ఉంటే భారతీయుల యొక్క హృదయం కనిపిస్తుంది. గాంధార శిల్పకళలో హస్తం ఎవరిది? గ్రీకులది. హృదయం ఎవరిది? భారతీయులది. ఈ గ్రీకుల హస్తము భారతీయుల హృదయంతో కూడినటువంటి శిల్పకళే గాంధార శిల్పకళ. ఈ గాంధార శిల్పకళ భారతదేశాన్ని పరిపాలిస్తున్న కనిష్కుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ గాంధార శిల్పకళ అనేది భారతదేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఎవరి కాలంలో ప్రాచుర్యం పొందిందంటే కనిష్కుడు కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఏ దేశాల్లో ఎక్కువగా ఇది ప్రాచుర్యం పొందిందంటే చైనా, కొరియా, జపాన్ వంటి విదేశాల్లో కూడా ఈ గాంధార శిల్పకళ అనేది ప్రాచుర్యం పొందింది. అయితే దీని గురించి ముఖ్యంగా చెప్పాలంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక పెద్ద మతం ఏదంటే బౌద్ధ మతం. ఈ మహాయాన బౌద్ధ మతం యొక్క చరిత్ర మొత్తాన్ని కూడా గాంధార శిల్పకళ నుండే తీసుకున్నారు. మహాయాన బౌద్ధ మతం యొక్క చరిత్ర మొత్తము కూడా గాంధార శిల్పకళ నుంచి ఉద్భవించింది. గౌతమ బుద్ధునికి సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా మనకి ఏ శిల్పకళలో కనిపిస్తాయంటే ఈ గాంధార శిల్పకళలోనే కనిపిస్తాయి. ఈ శిల్పకళ ముఖ్యంగా గ్రీకుల యొక్క ఆభరణాలు, భారతీయుని యొక్క శైలి కలిపి చేయబడినటువంటి శిల్పకళే గాంధార శిల్పకళ. అంటే గ్రీకులు ఏ విధమైనటువంటి ఆభరణాలు పొందుతారో వాటిని భారతీయ శైలిలో చెక్కితే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి శిల్పకళే గాంధార శిల్పకళ. ఈ మహాయాన బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా, ఈ మహాయాన బౌద్ధ మతాన్ని సమాచారం అంతా ఈ గాంధార శిల్పకళ నుంచే ఉద్భవించింది. అయితే అశోకుడు వేయించినటువంటి స్తూపాల్లో అమరావతి స్తూపం ఒకటి ఉంది. ఈ అమరావతి స్తూపం నుంచి మనము ఈ గాంధార శిల్పకళని చూడొచ్చు. అమరావతి స్తూపంలో మనకి గాంధార శిల్పకళ అనేది కనిపిస్తుంది. ఇది గాంధార శిల్పకళకు సంబంధించినటువంటి సమాచారం. ఇది మీకు ఎక్కువగా 99.99% షార్ట్ ఆన్సర్కి ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఈ మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. డ్యామ్ షూర్ గా రేపు ఎగ్జామ్ లో 5 మార్క్స్ కి క్వశ్చన్ అనేది అడుగుతాడు. కాబట్టి 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి. తర్వాత పీడిఎఫ్ కూడా మన యాప్ లో ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి పీడిఎఫ్ కూడా చూడండి, ఈజీగానే మీకు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన యొక్క ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇది వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ఏవైనా సబ్జెక్ట్ డౌట్ ఉన్నా లేకపోతే ఏవైనా ఇతర సబ్జెక్టులు కావాలన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మేము మీ కామెంట్ కి తప్పనిసరిగా రిప్లై ఇస్తాం.
మీకు ఈ వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.